భయ్యా ఈరోజు నేను సినిమా చూసాను భయ్యా, మామూలుగా లేదు. S5 దీని అమ్మ అప్పుడెప్పుడో 1 2 3 4 అని చదువుకున్నాను, దీని తర్వాత తెలిసింది S5 ఒకటి ఉన్నదనేసి. చాలా బాగుంది సినిమా, ఫెంటాస్టిక్. 5 క్యారెక్టర్ భయ్యా. బీజిఎం మణి శర్మ గారు, మీరు నెక్స్ట్ పాన్ ఇండియా సార్. సూపర్ ఉంది బీజిఎం, మామూలుగా లేదు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లో, ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు సార్. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ సార్ ఎక్స్ట్రాడినరీ. సన్నీ కొర్రపాటి డైరెక్టర్ గారు నిజంగా సూపర్ సార్. ఫస్ట్ సినిమాలో లేదు, ఫెంటాస్టిక్గా తీశారు. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ సార్, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. బీజిఎం బా ఫెంటాస్టిక్. నాకైతే నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. మళ్ళీ చూడండి. ప్రతిదీ ఎక్సలెంట్ భయ్యా. పక్క మెహబూబ్ దిల్సే ఉన్నాడు, ప్రిన్స్ ఉన్నారు, పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి. ఎవడో ఏమాత్రం తగ్గలేదు. నట విశ్వరూపం చూపించారు ప్రతి ఒక్క యాక్టర్. ఫెంటాస్టిక్, చాలా బాగుంది. హీరోయిన్స్ ఇంకా హీరోయిన్స్ గురించి ఏం చెప్తాం. రే ఫస్ట్ స్కూల్కి వెళ్ళి చదువుకోరు, అమ్మాయిల గురించి ఎందుకురా నీకు? ఇడంత హీరోయిన్ నడుము అంత లేడు, హీరోయిన్ నడుము గురించి మాట్లాడుతున్నాడు వీడు. హీరోయిన్ చాలా బాగున్నదండి, చాలా బాబా. నాకైతే ముద్దు వచ్చేసింది, కానీ ఇక్కడికి రాలేదు. ఈరోజు స్కూల్ మానేసి మరి వచ్చాను, కానీ రాలేదండి ఇక్కడ కూడా. సో గైస్, ప్రతి ఒక్కరు రండి, ఫ్యామిలీ మంచి ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కడికి మార్కెట్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే గుచ్చుకుంటూ ఉంటాయి హార్ట్కి. సో అటువంటి కనెక్ట్ అయ్యే మూవీ S5. సో అందరికీ నచ్చుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్. సాయి కుమార్ గారు యాక్టింగ్ కానీ, ఆలీ గారు యాక్టింగ్ కానీ, సునీల్ గారు యాక్టింగ్ కానీ, ఇంకా చాలామంది పెద్ద ఆర్టిస్టులు, పెద్ద ప్యాడింగ్ ఉంది. ప్రతి ఒక్కరు జీవించేశారు భయ్య, నిజంగా జీవించేశారు. నిజంగా ఈ సినిమా చూస్తే మంచి ఫ్యూచర్, ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్. ఆల్రెడీ మంచిగానే ఉన్నారు, బెటర్ ఫ్యూచర్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో ఇటువంటి సినిమా S5 అనమాట, ఎవరో మిస్ అవ్వద్దు. ఒకవేళ నేను చెప్పింది అటు ఇటు అయిపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSPకి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షో ప్రసాద్ ఐమాక్స్లో టికెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో ఏమవద్దులే, సినిమా బాగుంది, చూడండి. థ్యాంక్ యూ బ్రో. మూవీ ఇప్పుడే చూసేసి వచ్చాను బ్రో. S5 బా, తారక రత్న యాక్టింగ్ ఏముంది బ్రో. సునీల్ యాక్టింగ్ ఎట్లుంది మచ్చా? సాంగ్, అతని కామెడీ, మళ్ళీ బ్యాక్ వచ్చిండు బ్రో. అప్పట్లో కమెడియన్ బాగా ఏమైంది కదా, మళ్ళీ నిజంగా అప్పటి సునీల్ని చూసిన ఫీల్ అయితే అనిపించింది. వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. మెయిన్గా అయితే సాయి కుమార్ రాజకీయం గురించి అసలు ఎలాంటి అంటే రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు అలాంటి. ఇంకా మ్యూజిక్ మణి శర్మ సార్, మీకు ఏ మాట చెప్పాలి సార్, మీకు దండం సార్. మామూలు మ్యూజిక్ ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. మూవీ మాత్రం హై అలా వెళ్తుంది పైకి. తారక రత్న యాక్టింగ్ మాత్రం అప్పట్లో ఒక అంటే మీన్స్ గడ్డం లేకుండా ఒకటి చూపించారు. మళ్ళీ గడ్డంలో ఉన్నది మాత్రం KGF లెవెల్లో ఉంది. అది సపరేట్ కలర్, అసలు లుక్ అయితే మాత్రం డిఫరెంట్గా ట్రై చేశారు. నాకైతే బాగా అనిపించింది. మూవీ మాత్రం హిట్. S5 అంటే S5 లాగే ఉంది, డిఫరెంట్ నేమ్. అసలు ఇది ఏంది నేమ్ ఇట్లా ఉంది, అసలు అర్థం ఏంటని వచ్చిన తర్వాత చూస్తే అర్థమైంది. సో మీరందరూ వచ్చి ఈ మూవీ చూడండి, చాలా బాగుంది. ప్రిన్స్ గారు, ఆయన తారక రత్న ముఖ్యంగా చెప్పాలంటే యాక్టింగ్ అసలు అదుర్స్. ఆయన చాలా మూవీస్లో చేశారు, ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా మూవీ క్యారెక్టర్ అన్నీ డిఫరెంట్గా చేశారు, చాలా బాగుంది. అండ్ సునీల్ గారు, ఆలీ గారు, అది కామెడీ వచ్చేసి అదర్స్. అసలు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కమెడియన్స్, ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు కాబట్టి మీకు కూడా తెలుసు. వాళ్ళ కామెడీ కోసమైనా మీరు రావాలి. అండ్ సాయి కుమార్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, చాలా పెద్ద యాక్టర్ కదా. సో మూవీ మొత్తం సూపర్. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా డిఫరెంట్గా మనీ గురించి కావచ్చు, ఇంకా చాలా ఉంది అన్నట్టు. మనం ఒకళ్ళని మోసం చేస్తే మనల్ని తిరిగి వాళ్ళు మోసం చేస్తారని చూపెట్టారు. సో ఇట్లాంటి చేసే వాళ్ళు చూడొచ్చు ఈ మూవీ, తప్పకుండా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా S5 కంపల్సరీ థియేటర్లో చూడండి. అసలు మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. తారక రత్న నటసింహం తారక రత్న గారు అయితే యాక్ట్స్ ఆఫ్ ప్రిన్స్ గారు, పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. ఆలీ గారు అయినా సరే, సునీల్ గారు అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూవీ ఇంత మంచి రావడం, భరత్ గారు డైరెక్టరు సార్, మీరు ఒక డాన్సర్గా చేసారు, ఒక కొరియోగ్రాఫర్గా చేసారు, కానీ ఇంత మంచి డైరెక్టర్ ఉన్నారని చెప్పేసి అసలు అనుకోలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. స్క్రీన్ ప్లే అయినా సరే, ఏదైనా స్క్రీన్ ప్లే ఒకటి వచ్చేసి ఫుల్ ఎంగేజింగ్ ఉంది మూవీ అయితే. మా మెయిన్ థింగ్ మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు మామూలుగా లేదు. మణి శర్మ గారు అసలు మీరు చిన్న సినిమాగా అయినా సరే, పెద్ద సినిమాకి అయినా సరే, మీ వంతు ఎఫెక్ట్ మీరు పెడతారు సార్.
చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. మెయిన్ థింగ్ ఇలా పెద్ద పెద్ద కమెడియన్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. మంచి కామెడీ, ఒక హారర్ చూపిస్తూ, హారర్ జోనల్ చూపిస్తూ, ఒక మళ్ళీ రివెంజ్ స్టోరీ చూపిస్తూ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అస్సలు మీ మూవీ అనేది మిస్ కావద్దు. భరత్ గారు కంగ్రాచులేషన్ సార్. మళ్ళీ పార్ట్ 2 ఉంది, అది ఫ్లైట్లు ఉంటుందంట, అది ఎట్లుంటుందో అని చెప్పేసి ఇంకా వెయిటింగ్ సార్. ఇంకా మంచిగా మూవీ ఇంకా రావాలని కోరుకుంటున్నారు పార్ట్ 2 కూడా. ఈ మూవీ పరంగా వస్తే మాత్రము మీరు థియేటర్లో కూర్చుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. అసలు మామూలుగా లేదు, స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. మూవీ ఓవరాల్గా బ్లాక్ బస్టర్. వీకెండ్ కంపల్సరీ తప్పకుండా అందరూ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. తారక రామారావు నా గెటప్లో చూసి నేను ఎలా ఉంటుందని వచ్చాను. జస్ట్ నార్మల్గానే వచ్చాను. సినిమా చూసినంతసేపు కూడా చాలా ఇంటెన్షన్తో, చాలా సస్పెన్స్తో చూశాను ఏం జరుగుద్దా అని. ముఖ్యంగా చాలా కొత్త సబ్జెక్ట్ అన్నమాట. ట్రైన్లో అది యాక్షన్ సీక్వెన్స్ అంతా కామెడీ పండించడం అనేది ఇదివరకు ఇది ఏ సినిమాలో నేను చూడలేదు. బట్ ఈ సినిమాని ట్రైన్లో మ్యాక్సిమం స్టోరీ అంతా ట్రైన్లోనే జరుగుద్ది. ట్రైన్లో చాలా డిఫరెంట్గా, కామెడీగా, ఎమోషన్గా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందించారు డైరెక్టర్ గారు. అలాగే డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ కూడా చేశారు, భరత్ డైరెక్టర్ గారు. చాలా బాగుంది, చాలా బాగా టేకింగ్ మాత్రం సూపర్ ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అన్నమాట. మణి శర్మ గారు ఆయన స్టైల్లో బేవచ్చంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. సో కదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయితే మామూలుగా లేదు. ఇంకా ప్రిన్స్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఎప్పుడులాగే తను చాలా ఫుల్గా ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న S5 మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తా, అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మూవీలో చూడాలి, అప్పుడే అర్థమైంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో సాయి కుమార్ అండ్ తారక రత్న ఇద్దరు ఉంటారన్నమాట. సాయి కుమార్ ఒక పొలిటికల్ ఒక పదవి కోసం ఉండే ఒక ఫాదర్. ఈ ఫాదర్ డబ్బుని కాపాడే కొడుకు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ ఉంటాయి బ్రో, అల్టిమేట్. ఇంకొక సీన్ ఏంటంటే ఆ ట్రైన్లో జరిగే సీన్స్ మాత్రం ప్రతి ఒక్కటి గూస్ బంప్స్ అనమాట, మామూలుగా ఉంటుంది. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఆలీ అన్న, సునీల్ అన్న ఇద్దరు మాత్రం కామెడీ అయితే కమ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళదైతే మామూలుగా లేదు కామెడీ. ప్రతి ఒక్కరు మంచిగా వచ్చి ఆరామ్సే ఎంటర్టైన్ అయ్యి ఫుల్గా నవ్వేసుకొని వెళ్ళిపోతారు. సినిమా కాన్సెప్ట్, టేకింగ్, విజువల్స్, డైరెక్షన్ ప్రతి ఒక్కటి మాత్రం చాలా బాగా చూపించారన్న. సినిమా నాకైతే మస్తు నచ్చింది. S5 అసలు ఆ టైటిల్ ఏంది, అసలు ఏం జరిగింది ట్రైన్లో, అది మాత్రం ఖచ్చితంగా చూడాలి మూవీలో. భయ్యా S5 సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. సాయి కుమార్ గారి డైలాగులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి భయ్యా. డబ్బు గురించి, రాజకీయం గురించి సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. డబ్బుని కాపాడే కొడుకు, ఆ రాజకీయం గురించి చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్స్ అయితే మామూలుగా లేరు భయ్యా, కత్తిలాగా ఉన్నారు. నడుము చూపిస్తుర్రు, బొడ్డు అయితే మామూలుగా లేదు. ఆ బొడ్డ శర్వ అర్థం కావట్లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అబ్బాయిలు మాత్రం ఆ హీరోయిన్ల కోసం పోవచ్చు, బ్రహ్మాండంగా ఉన్నారు, కత్తిలాగా ఉన్నారు హీరోయిన్లు అయితే. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఐ లవ్ యూ డైరెక్టర్ గారు, సూపర్ ఉంది సినిమా. చింపేశారు పో. ఇట్లాంటి సినిమాలు రావాలి యూత్కు. మేము ఎంజాయ్ చేయాలంటే ఇట్లాంటి సినిమాలు ఏం లేదు, ఈ బంతులు పట్టుకొని పిసుకోవడం, సినిమా పోయి పిసుకోండి మంచిగా. అన్న ఫస్ట్ నేను ఈరోజు ఒక మూవీ చూశాను. దాని గురించి చెప్పే ముందు మూవీలో కాన్సెప్ట్ చెప్తాను. మనల్ని ఎవరో ఎన్నుపోటు పడవరన్నా, ఎంత కష్టజీవి అయినా, ఎంత సొంతోళ్ళైనా మెయిన్ మనల్ని మోసం చేసేది ఎవరి కడుపునైతే పడతామో, అమ్మాయి నాన్న వచ్చు, వాళ్ళే మనల్ని మోసం చేసేది. ఈ మూవీలో చూపించిన కాన్సెప్ట్ అసలు వెరైటీగా ఉంది. తారక రత్న గారు అంత పెద్ద యాక్టర్ ఈ మూవీ ఒప్పుకోవడానికి, ఇంత చిన్న మూవీ ఒప్పుకోవడానికి కారణం ఏంటో నాకు అర్థం అలా. సినిమా చూస్తే నిజంగా సొంత తండ్రి జస్ట్ సీఎం అవడం కోసం కొడుకుని చంపడానికి వెనకాడు. కొడుకుని తెలియకుండా ఒక డబ్బుకి మొత్తం సెక్యూరిటీలాగా ఉంచి ఆఖరి చచ్చిపోయిన పర్లేదు నేను సీఎం అవ్వాలని ఉంటారు. సో కాన్సెప్ట్ అయితే చాలా నీట్గా, క్లియర్గా చాలా బాగుంది. కానీ ఒకటి చెప్పాలి భయ్యా, అసలు తారక రత్న గారి హెయిర్ స్టైలు నిజంగా మనకి కేజీఎఫ్లో యష్ గారు ఎలా ఉన్నారో నిజంగా సేమ్ అదే హెయిర్ స్టైల్, కాకపోతే విత్ కలర్ ఇచ్చారు. అంత క్లాస్గా సింపుల్గా కనిపించే హీరో అసలు విలన్ లాగా ఉన్నారు. నిజంగా ఒక హీరో లాగా లేడు ఈ మూవీలో చెప్పాలంటే, విలన్ లాగా ఉన్నారు. ఇకపోతే సునీల్ గారు అన్న, సునీల్ అన్న నువ్వు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉన్నావు. హీరోగా అయినా ఏదైనా కామెడీగా అయినా ఏదైనా బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నావు. నిజంగా ఈ మూవీ నీకు చాలా ప్లస్ అన్న. ఆది గారు సూపర్. ఇంకా మేము చెప్పాల్సింది భరత్ గారు, సార్ ఇలాంటి మూవీ మీరు కాన్సెప్ట్ తీసుకుని చేయడం కాదు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మెయిన్ హీరోయిన్ గారు కూడా బాగా చేశారు భయ్య, చింపేశారు. హీరోయిన్ గారు బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు మణిరత్నం గారు. అబ్బా 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 నిజంగా సార్ మీరు అంతంత పెద్ద సినిమాలు చేస్తారని పేరుండి చిన్న సినిమాలు కూడా మీరు సపోర్ట్ చేస్తారని నిజంగా ఇప్పుడు దాకా నాకు తెలియదు. నిజంగా సూపర్ సార్, చాలా బాగా చేశారు. మేము చెప్పాల్సింది ఒకటే భయ్య, పార్ట్ 2 ఉంది. దానికోసం కేజీఎఫ్ కోసం ఎంత బాగా వెయిట్ చేశారో S5 దీనికోసం కూడా వెయిట్ చేస్తారు. S5 అంటే ఏదో 5 గురించి స్టోరీ అనుకున్నాను, 5 గురించి కాదు,
ట్రైన్లో ఉండే ఒక భోగి గురించి S5 అనే భోగి గురించి కథ మొత్తం అందులో నడిచింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ సస్పెన్స్. KGF కన్నా మరో లెవెల్లో ఉంది మూవీ. సూపర్ అన్న, సూపర్. మామూలుగా లేదు భయ్య, చంపేసింది మామూలుగా లేదు. ఇదిగో కొబ్బరికాయ ఎంత చల్లగా ఉంటుందో మూవీ అంత కూడా చాలా బాగుందన్న, మామూలుగా ఉండదు అసలు. బేబత్సం అన్న సినిమా మాత్రం మామూలుగా చెప్తున్నాను, అందరూ కంపల్సరీ చూడాలన్న. ఇంకోటి ఏంటంటే అసలు ట్విస్టులు అన్న ఏం ట్విస్టులు అన్న వాబిది నాకే అసలు చాలా చాలా కొత్తగా ఉంది సినిమా మాత్రం. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా చేశారు. దీనిలో హీరో గారు చూస్తే అసలు ఆ విలనిజం ఏంటన్నా, గెడ్డం ఏంటన్నా, అసలు ఏందన్నా ఎంత బాగా చూపించారన్న, చాలా బాగుంది సినిమా. నేను చెప్తానన్నా, నేను చూశాను, ప్రతి సినిమా చూస్తాను, అసలు అరే విజువల్ రావట్లేదన్న, కానీ అసలు మామూలుగా లేదన్న, నాకు పిచ్చి లేకపోయింది. ఇంకా ఏం టెన్షన్, నిజంగానే దెయ్యం ఉందనుకున్నాను, కానీ అది అసలు ఎంత మీరు చూడాలి కంపల్సరీ, నేను చెప్పకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేశారు. సన్నీ అన్న డాన్స్ మాస్టర్ గారు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఆ డబ్బులు చూడంగానే నిజంగా డబ్బులు అనుకున్నాను, కానీ డబ్బులు కాదన్నది. కానీ సినిమా మాత్రం సూపర్ అన్న, సూపర్ హిట్ 100% చెప్తున్నాను. ఇది మంచిగా ఆడుతుంది. ప్రొడ్యూసర్కి కూడా చాలా మంచి ఇది ఉంది. ఇప్పుడు హీరో గారు కూడా నెక్స్ట్ మంచి మూవీ చేస్తున్నారు. మేము కంపల్సరీ హీరో గారిని ఇంకా మంచి సినిమాలు చేయాలి. అలాగే ఎంత చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు సాయి కుమార్ గారు కూడా చాలా అసలు ఒక వన్ ఆఫ్ ద లీడ్ దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేశారు హీరో గారికి. తారక్ గారు చాలా బాగా చేశారు, చాలా 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 బాగుందన్న, సూపర్ అన్న, సూపర్. కంపల్సరీ చూడాలి అందరూ, ప్రతి ఒక్కరు నేను చెప్తాను, కంపల్సరీ అందరూ చూడండి, మంచి హిట్ చేయండి సినిమాని. అందరూ కూడా సినిమా ఫ్యాన్స్ మేము, కంపల్సరీ హిట్ 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 చేయాలి. చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి అన్న చాలా బాగుందన్న, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే చూశాను S5 నో ఎగ్జిట్. అసలు టైటిల్ ఏంటి ఇలా ఉంది, అసలు ఇది ఎప్పుడు వినలేదనుకుంటున్నాము. మన తారక రత్న యాక్ట్ చేసిన సినిమా చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. మొత్తం ఒక ట్రైన్లో జరిగే స్టోరీ అనమాట. సాయి కుమార్ గారు అయితే ఒక పోలీస్ స్టోరీలు ఎలా ఉంటారో అంతే పవర్ఫుల్ డైలాగ్స్. ఒక తారక రత్నకి ఒక ఫాదర్గా ఒక రాజకీయం చుట్టూ తిరిగే స్టోరీ అనమాట. చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సునీల్ గారి కామెడీ కానీ, ఆలీ గారి కామెడీ కానీ చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఒక హర్రర్ సీన్స్ కానీ, ఒక ట్విస్టులు ఉన్నాయి, చాలా ట్విస్టులు. అసలు మైండ్ పోతుంది సినిమా లోపలైతే. భరత్ గారి గురించి చెప్పాలి, ఆయన చాలా చాలా అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి డైరెక్షన్ చేశాడు. ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. మెహబూబా గారు ఆయన క్యారెక్టర్ కానీ చాలా ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం ఎలా చేశారు, ఏం చేశారు అనేది సినిమాలోనే చూడాలి. మళ్ళీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మణి శర్మ గారి బీజిఎం సాంగ్స్ కానీ, హీరోయిన్స్ గ్లామర్ కానీ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. చాలా మంచి సినిమా అయితే మనకు ముందుకు తీసుకొచ్చారు. ఈ టీం అంతా చాలా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులు చాలా అంటే చాలా బాగుంది. S5 నో ఎగ్జిట్. తారక రత్న వేరే లెవెల్ కంబ్యాక్. చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో వచ్చాడు. చాలా చాలా బాగుంది సినిమా, అందరు చూడాలి. S5 నో ఎగ్జిట్. అన్న ప్రతి ఫోన్కి ఉంటుంది వైఫై, మీరందరు చూసేయండి అన్న. S5 మామూలు లేదన్న మూవీ మాత్రం. అసలు తారక రత్న గారు బ్యాక్ అని చెప్పుకోవచ్చు. తారక్ అన్న ఫ్యాన్స్ కూడా చూస్తారు. సో మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకో. అంటే ఇప్పుడు దీన్ని మనం ట్రైన్లో చూసామన్నా, నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు పార్ట్ 2 ఉంటుంది, అది ఎయిర్లో ఉంటుంది. సో దీన్నే తట్టుకోవడం, ఈ వేడిని తట్టుకోవడం ఇక చాలా కష్టం. అది ఎయిర్లో ఉంటే దాన్ని ఎలా ఉంటుందో అది మనం చూడాలి. సో బీజిఎం అన్న, లాస్ట్ క్లైమాక్స్లో బీజిఎం కానీ వేరే లెవెల్ అన్న. తారక రత్న గారి లుక్స్ అన్న కొత్తగా ఉన్నాయి. అంటే మనం ఒకప్పుడు చూసినవి వేరు, ఇప్పుడు చూసింది వేరన్నా. సో మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కన్నింగ్ డాడీ ఉంటే కన్నింగ్ సన్ కూడా ఉంటాడని ప్రూవ్ చేసింది సినిమా. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. S5 నో ఎగ్జిట్ ఈ మూవీలో అన్న తారక రత్న అన్న యాక్టింగ్, ఆ విలనిజం, ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైలు, విలన్ అసలు ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఆయన ఎట్లా గడ్డం ఉంటుంది, గడ్డము, మళ్ళీ ఆయన లుక్ అన్న వేరే లుక్ అన్న. KGF హీరో లెక్క ఉందని ఆయన లుక్, ఆయన బాడీకి మస్తు ఇచ్చిన నా సాయి కుమార్ గారి యాక్టింగ్. రాజకీయం కోసం అంటే కన్నా కొడుకుని కూడా చంపేంత రాజకీయం కావాలని పిచ్చితో కన్నా కొడుకుని కూడా చంపేంత విధిగా దిగజారిన సినిమా బాగుందన్న. మళ్ళీ బీజిఎం చెప్పాలన్న, బ్యాక్గ్రౌండ్ బీజిఎం మణిరత్న గారు సూపర్ అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎంకి గూస్ బంప్స్ అన్న. లాస్ట్ అర్ధగంట సేపు గూస్ బంప్ ఒకటే అన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. ఆ పార్ట్ 2 పైన ఏమైతే తెలియదు, సూపర్ ఉందన్న మూవీ అన్న. ఇప్పుడే S5 సినిమా చూశానన్న, అబ్బాబ్బా ఏం తీశాడన్న. ట్రైన్లో ప్రతి సీను సస్పెన్స్ అన్న, అసలు దెయ్యం ఉందా లేదా అని మెంటల్ వచ్చేస్తుంది అన్న ప్రతి సీన్. అబ్బా ఇంకా తారక రత్న గారు అయితే ఇంకా చెప్పాల్సిన 1 నెంబర్ 1 కుర్రల్లో చూసాం. మళ్ళీ అలాంటి విలనిజం అసలు విలన్గా చేస్తాడని అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. నిజంగా సాయి కుమార్ గారు కోరిక ఏం చేశాడు, అతను తండ్రికి తగ్గ తనుడని అంటారు కదా, ఈ సినిమాలో అయితే చేశాడు భయ్యా. ఆయన విలన్ అయితే ఈయనకి మించిన విలన్ ఇతను చాలా బాగా చేశారు. ఇంకా భరత్ అన్న కోసం చెప్పాల్సిన లేదు.
అన్న మనకు డాన్సర్గానే తెలుసు. ఇప్పుడు ఆయనలో కొత్తగా ఒక డైరెక్టర్ ఉన్నారని ఈ సినిమా దగ్గర ప్రూవ్ చేశారు. అలాగే సినిమా పార్ట్ 2 ఉందన్నారు. అది ఏకంగా ఫ్లైట్ అంటే భయ్యా ఫ్లైట్ సీన్ నెలకొంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాను. నిజంగా అన్న ఆల్ ది బెస్ట్ అన్నావా అన్న. S5 నో ఎగ్జిట్. మీరు ఇలాగే థియేటర్లోకి వెళ్తే బయటికి రారు. అందులో ఫస్ట్ వెళ్ళగానే ఆలీ గారి మ్యూజిక్ బిగ్ బాస్ అది అసలు ఎలాగ రాశారో కానీ ఆ కొట్టడం అన్నది హైలైట్ సూపర్ ఉన్నది. తర్వాత సునీల్ అన్న మీది మా థియేటర్కి వచ్చింది, మీది మీ థియేటర్కి వచ్చి మాకు సినిమా బాగా చూపించింది. అదొకటంటే గబ్బర్ సింగ్ బాయ్స్ మామూలుగా చేయలేదని ఇందులో కామెడీ అయితే హైలైట్ ఉన్నది. ఇందుకే డైరెక్టర్ గారు అయితే అన్న నేను కొరియోగ్రాఫర్గా చూసాను మిమ్మల్ని అక్కడిక్కడ, కానీ నువ్వే ఇందులో యాక్ట్ చేసావు, ఇదైతే చాలా బాగున్నది. తారక రత్న ఆ ఏ స్టైల్ బయట ఫోటోకి అందులోకి వేరే డిఫరెంట్గా తీసుకెళ్ళిపోయారు నిన్ను డైరెక్టర్ గారు అయితే. మ్యూజిక్ అయితే చాలా బాగున్నది. నెక్స్ట్ చూసుకుంటే హీరోయిన్ చూసుకుంటే చాలా అందంగా ఉన్నారు. బయట వాళ్ళు వస్తే బాగుంది కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు. సినిమా అయితే చాలా బాగున్నది. S5 నో ఎగ్జిట్. ఇప్పుడు వరకు మనకి ట్రైన్లోనే చూపించారు, తర్వాత ఏరోప్లేన్లోనే అది ఎలా ఉంటుందో మనం కూడా చూడొచ్చు. పార్ట్ 2 సినిమా అయితే చాలా బాగున్నది, సూపర్. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది స్టోరీ మొత్తం కూడా. అసలు ఒక 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 ప్లేస్లో అంతమంది ఆర్టిస్టుల్ని పెట్టుకొని మేనేజ్ చేయడం అది చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ సినిమా మాత్రం. లాస్ట్లో ట్విస్ట్ కానీ అంటే ఇది ఒక రివెంజ్ స్టోరీ లాగా అది చాలా మంచిగా అనిపించింది. అందులో అందరు ఆర్టిస్టులు కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. అసలు భరత్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాతో బయటకు వస్తాను. భరత్ అని ఉండేసరికి అసలు ఎవరో అనుకున్నాము, కానీ తిరిగి చూస్తే సన్నీ అన్న అనమాట. అసలు చాలా పెద్ద షాక్ ఇచ్చారు సన్నీ అన్న. నిజంగా చాలా బాగా చేశారు అనమాట సినిమా మాత్రం. సో ఇప్పుడే S5 ఫిలిం చూడడం జరిగింది. సో ఫస్ట్ డైరెక్టోరియల్ అయినా కూడా చాలా మంచిగా, అంటే అంతమంది వెల్ నోన్ ఆర్టిస్ట్ని చాలా మంచిగా హ్యాండిల్ చేసిండు. అండ్ మెయిన్ ప్లాట్ అయితే ఉందో ఫిల్మ్ది, అంటే ఆ ఇంట్రీగింగ్ అనేది మనకు అనిపించింది. క్లైమాక్స్లో ఒక రివీలింగ్ పాయింట్ మనకి ఆ థ్రిల్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ డైరెక్టర్ అన్నప్పటికీ సన్నీ భరత్ కొమలపాటి హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. నా ఫ్రెండ్ భరత్ డైరెక్టర్ వచ్చేసి నా ఫ్రెండ్, బట్ వాడు ఇంత బాగా తీస్తాడు అనుకోలేదు నేను. మేకింగ్ వైజ్గా చాలా బాగుంది సినిమా, చూడండి, యూ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్ భరత్, లవ్ యూ.